సంతోషంగా జీవితాన్ని గడపాలనుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ దానికోసం కొంతకాలం మాత్రమే సంతోషం ఇచ్చే వాటి వెనుక తిరుగుతున్నారు. కొంతమంది ధనములో వెతుకుతారు, కొంతమంది వ్యసనాలలో, ఇంకా కొంతమంది పేరు, పలుకుబడి, సుఖభోగాలు, వీటిలో సంతోషాన్ని వెతుకుతారు. సొలొమోను జీవితాన్ని చూడండి. గొప్ప రాజు, జ్ఞాని, ధనవంతుడు, సుఖభోగాలు కలిగినవాడు. ఈ లోకం ఇచ్చే ప్రతి ఆనందాన్ని అనుభవించాడు. కానీ అవి మనసు తృప్తి ఇవ్వడం లేదని తెలుసుకున్నాడు. అందుకే వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము అంటున్నాడు. డబ్బులో సంతోషాన్ని వెతకడం వలన ప్రశాంతత పోతుంది. మనుషులలో వెతకడం వలన వారు మారిపోతారు. సుఖాలలో వెతికితే అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. కానీ దేవుని దగ్గర హృదయాన్ని నింపే సంతోషం ఉందండి. అందుకే దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని. మరి నీవు సంతోషాన్ని ఇంకా వ్యర్థమైన వాటిలో వెతుకుతున్నావా, దేవుని సన్నిధిలో నుంచి పొందుతున్నావా? ఆలోచించి నేస్తమా?